హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మరువలేని వంటలు. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న వంటకం సాంబారు. అది కూడా చింతపండు అవసరం లేకుండా చిన్న ఉసిరికాయల రసంతో. దీనికోసం చిన్న ఉసిరికాయలు మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టి రసం తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు అన్నిటికన్నా ముందుగా కందిపప్పు ఉడకడం కోసం పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసి ఆయిల్ వేసి వేగనిచ్చిన తర్వాత అందులో కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసి వేపుతున్నాను అనమాట. సాంబార్కైనా, టమాటా పప్పుకైనా, పప్పుచారుకైనా ఇట్లా వేపుకుని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా తొందరగా ఉడికిపోతుంది. పెసరపప్పు అయినా ఇలాగే చేసుకుంటే బాగుంటుంది. మసూరపప్పు కానీ శనగపప్పు కానీ వేపక్కర్లేదు. అందుకని ఇలా చక్కగా వేపి చేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి కూడా అన్ని వేసి కలిపి కాసేపు వేగనిచ్చిన తర్వాత అప్పుడు వాటర్ పోసేసి దానికి ఉడకడానికి సరిపడా వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి విజిల్స్కి పెట్టుకుంటాం పప్పు ఉడికేదాకా. ఉడికిన తర్వాత అది పక్కన పెట్టుకొని తర్వాత నేను కూరగాయలు వేరేగా కూరలాగా వండి అప్పుడు ఉప్పు, కారం, పసుపు బాగా ఎక్కుతుందని చెప్పేసి, టేస్ట్ ఎక్కుతుందని చెప్పి వేరేగా వండి కలుపుతాను సాంబార్లో అయినా పప్పుచారులో అయినా. దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కొంచెం కొంచెం వేపి అందులోనే ఉప్పు, కారం, పసుపు కూడా వేశాను. ఇప్పుడు అన్నిటికన్నా ముందుగా టమాటా ముక్కలు వేశాను. అవి కొంచెం వేగిన తర్వాత మా ఇంటి ఫ్రెష్ ములక్కాయ ఒకటి వేశాను. ములక్కాయ కూడా వేగిన తర్వాత ఇవన్నీ చక్కగా ముందు టమాటా ముక్కలు కొంచెం పెద్దగా కోసుకున్నాం కాబట్టి బాగా వేగాలి. ఇప్పుడు ములక్కాయ వేసాను. వేసి ఇది కూడా వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు వేస్తున్నాను. ఆనపకాయ ముక్కలకి మొత్తం పైనుంచి ఆయిల్ కొంచెం వేసాను, మళ్ళీ పడుతుందని బాగా బాగుంటుందని పైనుంచి వేశాను. ఇప్పుడు ఇవన్నీ కొంచెంసేపు వేగిన తర్వాత ఉడకడానికి నీళ్లు పోసాను. నీళ్లు పోసి మూత పెట్టేసి ఉంచేస్తే పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ముక్కలన్నీ అప్పుడు ఈ రసం తీసుకున్న క్లాత్లో వేసి పిండి తీసుకున్నాను అనమాట. ఈ ఉసిరికాయలు అది క్లిప్ మిస్ అయింది, వేసేసి ఉడకనిస్తున్నాను పులుపు ఎక్కడం కోసం. బాగా మరిగిన తర్వాత ముక్కలు పులుపులుగా ఉంటాయి కదా, అప్పుడు పప్పు కలుపుకోవాలి. నేను ఇప్పుడు ఉడకబెట్టి ముందు పెట్టుకున్నాను కదా కందిపప్పు, అది కూడా ఇందులో కలిపేసి మరగనిస్తాను అన్నమాట. ఇప్పుడు ఇది బాగా ఉడుకుతున్నప్పుడు ధనియాల పౌడర్ కూడా వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు కలుపుతున్నాను అనమాట. పప్పు కూడా కలిపిన తర్వాత మళ్ళీ కాసేపు మరగనిస్తాం తాలింపు వేయడానికి. ఇంక మొత్తం అంతా పప్పు అంతా కలిపేస్తున్నాను అనమాట. ఇప్పుడు కాసేపు మరుగుతుంది. నేను ఈరోజు వీడియో కోసం చెప్పాలనుకున్న మంచి మాట ఏంటంటే, జ్ఞానం అనేది సంపాదిస్తే రాదు, అది అజ్ఞానాన్ని వీడినప్పుడే జ్ఞానం వస్తుంది. చూసారా, ఇప్పుడు తాలింపు కూడా అయిపోయింది. అందులో కొంచెం పసుపు కూడా వేసుకున్నాను బాగుంటుందని. ఇప్పుడు తిరగమూత వేసేస్తాను. మంచి టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది. ఇది స్పెషల్గా ఉంటుంది, వేరేగా ఉంటుంది టేస్ట్. తప్పకుండా ఇలా చేసి చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉండనా మరి, బాయ్.